నేటి రాశి ఫలాలు. తులారాశి వారికి ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను నూతన ప్రణాళికలకు ముందుకు తీసుకెళ్లి అధిక లాభాలను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ యత్నాలను సక్సెస్ అయి ఉన్నత అవకాశాలను పొందగలుగుతారు. ఇక ఆర్థికంగా మీకు అందరి నుండి సహాయ సహకారాలు అనేవి ఊహించకుండానే అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత పదవులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు తులారాశి వారికి చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నవి. అన్నింటా విజయమే పొందుతారు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు అంటే పరిశ్రమలకు నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నారో అవి ఈరోజు అందుతాయి. ఇక రాజకీయ వర్గాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయాన్ని అందిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి సమాజంలోని ప్రముఖుల వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. సన్నిహితులు శ్రేయోభిలాషులు మిమ్మల్ని చాలా సహకరిస్తారు మీకు. అలాగే అందరిలోనూ మీదే పై చేయిగా ఉంటుంది. అలాగే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అనేది మీకు ఎదురవుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది. కాంట్రాక్టులకు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అలాగే అప్పులో ఎవరైతే బాకీలు కూడా వసూలవుతాయి. ఇక కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలు దక్కి చాలా ఉత్సాహంగా గడుపుతారు ఈరోజు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట మంచి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయ పారిశ్రామికవేత్తలకు సరైన ఫలితాలు అంటే వారి కృషికి తగిన ఫలితం అనేది ఈరోజు లభిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు కృషి ఫలించి మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అలాగే అదృష్ట సంఖ్య 1. ఇక ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.